మనము ఏం చేయబడ్డాము అంటే నీతిమంతులుగా మార్చబడ్డాము. యోసేపు అంట మరియను రహస్యముగా విడనాడాలని ప్రయత్నించాడు. రహస్యముగా విడనాడి ఆమెకు అవమానము నొల్లకుండా విడిచిపెడదాం అనుకున్నాడు. కానీ దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దూత చెప్తుంది, యోసేపు భయపడుకో. ఎందుకు అనగా మరియ పరిశుద్ధురాలే గర్భము ధరించి ఉన్నది. జాగ్రత్తగా గమనించండి దేవుని ప్రియ సంగమా, యోసేపుకు ఎలాంటి నీతి ఉన్నదో మనకు కూడా అలాంటి నీతిని నొసగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. జాగ్రత్తగా వినండి. ధర్మశాస్త్ర గ్రంథంలో నీతి ఎలా వచ్చేది అంటే, ధర్మశాస్త్ర గ్రంథంలో నీతి ఎలా వచ్చేది అంటే, ఒక గొర్రెనో ఒక మేకనో బలి ఇచ్చి ఆ రక్తమును వారిపై వారి కుటుంబంపై ప్రోక్షింపబడి ఎలాగూ కలుగుతుంది అంటే, ఆ రక్త ప్రోక్షణ ద్వారా వారు నీతిమంతులుగా మార్చబడేవారు. కానీ ఈరోజు ఒక గొర్రె పిల్ల సార్వత్రిక సంగమునకు, ఈ భూలోకానికి ఏకైక గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు అనే రక్షకుడు నా కొరకు పాపముల నిమిత్తము, మనందరి పాపముల నిమిత్తమే ఆయన రక్తమును ప్రోక్షించిన వాడై ఉన్నాడు. జాగ్రత్తగా వినండి దేవుని ప్రియ సంగమా, ఈ రోజు దేవుని యొక్క రక్తములో మనకు నీతి ఉన్నది. ఈ నీతి ఎలాంటి